Hello viewers, Namaste. This is Dr. Kavya, fertility expert 49 హాస్పిటల్స్. ఈ మధ్య అయినా హైదరాబాద్లో అయినా ఐవీఎఫ్ స్కామ్ మూలంగా మమ్మల్ని పేషెంట్స్ చాలా క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నారు. వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ఏంటి అంటే, మేడం మా ఎగ్ మా స్పర్మ్ మిస్ మ్యాచ్ చేయకుండా ఉండడానికి ఏమైనా సిస్టమ్స్ ఉంటాయా, మాదే లోపల ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అవుతుందని చెప్పేసి మీరు మాకు ఇచ్చే గ్యారంటీ ఏంటి, ఇట్లాంటి క్వశ్చన్స్ అనేవి మేము పేషెంట్స్ నుంచి ఫేస్ చేస్తున్నాం. జనరల్గా 49 ఫర్టిలిటీ సెంటర్లో ఆర్ఏ విట్నెస్ సిస్టమ్ అనేది ఎప్పటి నుంచో చాలా రోజుల నుంచి మేము ఆ విట్నెస్ సిస్టమ్ని యూస్ చేయడం అనేది జరుగుతుంది. అసలు ఇది ఏంటి అంటే రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ అంటారనమాట. దీంట్లో ఏం చేస్తాము అంటే భర్త నుంచి శాంపుల్ తీసుకున్నప్పుడు వాళ్ళ ఇచ్చే శాంపుల్కి యాజ్ వెల్ యాజ్ ఎగ్స్ రిట్రీవ్ అయిన శాంపిల్స్కి బార్ కోడింగ్ అనేది చేయడం అనేది జరుగుతుంది. అంటే ఆల్మోస్ట్ 13 to 14 స్టెప్స్ దాకా ఈ బార్ కోడింగ్ యూస్ చేసి మేము చేస్తాం. అంటే ఐవీఎఫ్ చేసిన తర్వాత ఎగ్ రిట్రీవల్ అనేది జరుగుతుంది. దాన్ని ఊసైట్ రిట్రీవల్ ప్రాసెస్ అంటారు. ఆ ఊసైట్ రిట్రీవల్ చేసిన తర్వాత ఆ ఎగ్స్ అనేది సర్టెన్ బార్ కోడ్కి ఇంప్లిమెంట్ చేయడం అనేది కుదురుతుంది. అదే హస్బెండ్ బార్ కోడ్ని యూస్ చేయగలిగితేనే మనం ఐవీఎఫ్ అనేది ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వడం, లేదు అంటే సిస్టంలో మిస్ మ్యాచ్ అనేది చూపించేస్తుంది అనమాట. సో అంత జాగ్రత్తగా పేషెంట్కి మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ప్లాన్ చేసేటప్పుడు కూడా వాళ్ళకి మనం ఆర్ఐ విట్నెస్ కార్డ్స్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఆర్ఐ విట్నెస్ కార్డ్స్ వాళ్ళు పేషెంట్ దగ్గర ఉంచుకుని మనకి ఎప్పుడైతే ఆ కార్డ్స్ అనేవి తీసుకొచ్చి మా దాకా ఇస్తారో అప్పుడే వాళ్ళ ఎంబ్రియోస్ని మనం బయటికి తా చేసి ఆ ఎంబ్రియోస్ని పేషెంట్కి ట్రాన్స్ఫర్ చేయడం అనేది కుదురుతుందన్నమాట. సో వితౌట్ దోస్ కార్డ్స్ ఆ ఎంబ్రియోస్ని మేము ట్రాన్స్ఫర్ చేయగలగడం కానీ, లేదు అంటే ఎంబ్రియోస్ని ఐడెంటిఫై చేయడం కానీ అనేది పాసిబిలిటీ ఉండదు. సో ఈ ఆర్ఐ విట్నెస్ అనే సిస్టమ్ ద్వారా మిస్ మ్యాచ్ని కంప్లీట్గా 100% హ్యూమన్ ఎర్రర్ లేకుండా మనం దాన్ని ప్రివెంట్ చేయడం అనేది పాసిబిలిటీ అనేది అవుతుంది. థ్యాంక్ యూ యూవర్స్.